హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనుబాగి ఛానల్. మేము షార్ట్స్లో చెప్పాం కదండి ఎక్కడికి వెళ్ళాము మైసూర్ నుండి అని. అదే అండి కూర్గ్. ఈ కూర్గ్ వచ్చేసి టోటల్గా 3 days ప్లాన్ అండి. సో ఫస్ట్ డే మేము ఎలాంటి ప్లేసెస్ని అయితే కవర్ చేసాము, సెకండ్ డే ఎలాంటి ప్లేసెస్ అయితే కవర్ చేసాము, అలాగే థర్డ్ డే అనేది కూడా మేము డే బై డే మేము రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ డే వచ్చేసి కుషాల్ నగర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్, అలాగే దుబారే ఎలిఫెంట్ క్యాంప్. మీ మైసూర్ నుండి వస్తూ ఈ 2 ప్లేసెస్ని అయితే కవర్ చేసాం. రండి మనం వెళ్తూ మాట్లాడుకుందాం దాని గురించి డీటెయిల్గా. ఈ గోల్డెన్ టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ విశిష్టతను తెలుసుకుందాం. అసలు ఈ గోల్డెన్ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి, ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఇప్పుడు మీకు చెప్తాను. గోల్డెన్ టెంపుల్ అనేది నామ్ డ్రోలింగ్ మానిస్ట్రీ, అదే అండి బౌద్ధ స్థావరం, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టిబెటన్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా. సో ఇది మన సౌత్ ఇండియాలో ఉంది. అసలు దీని హిస్టరీ అండ్ దీని విశిష్టత ఏంటంటే కొంచెం షార్ట్గా తెలుసుకుందాం. ఈ గోల్డెన్ టెంపుల్ బెంగళూరు నుండి 220 కిలోమీటర్స్, అలాగే మంగళూరు నుండి 172 కిలోమీటర్స్, అలాగే మైసూర్ నుండి జస్ట్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కర్ణాటకలోని కొడగు డిస్టిక్ అంటే అదండి కూర్గ్కి దగ్గరలో ఉంటుంది. దీన్ని రీచ్ అవ్వాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఓన్ వెహికల్స్తో ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే కుషాల్ నగర్ కానీ మనం రీచ్ అయితే జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదే అండి గోల్డెన్ టెంపుల్ విలేజ్ బైలకుప్పే. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఈ మానిస్ట్రీని 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ టెంపుల్ ఇండియాలో టిబెటన్ బౌద్ధ మతానికి ముఖ్యమైన కేంద్రంగా. టెంపుల్ లోపల ఫోటోగ్రఫీకి ఎలో ఉందండి. మీకు ఎంత పేషెన్స్ ఉంటే అంత కవర్ చేసుకోవచ్చు. ఈ చుట్టూ చూశారు కదా, ఇదే అండి మాంక్స్, సన్యాసులు ఉండే స్థావరం అనమాట. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎంతో గొప్ప మంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసి ఆ పీస్ని అనేది వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు అనమాట. సో లోపలికి వెళ్ళగానే టూరిస్టులతో ఫుల్గా బిజీగా ఉంది. ఎక్కడికో వేరే కంట్రీ వెళ్ళినంత ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే అది టిబెట్తో మొత్తం వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కల్చర్తో, వాళ్ళ ఆ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళ స్ట్రక్చర్లోనే ఉందండి. సో ఇందులో హైలైట్ పాయింట్ ఏంటంటే మన అందరికీ తెలిసిన బౌద్ధ మత గురువు అదే అండి దలైలామా గారు. ఆయన 1959లో చైనా టిబెట్ని ఆక్రమించినప్పుడు దానిని అపోజ్ చేశారు. అలా ఇండియాలో ఆశ్రయం పొందారు. దలైలామా అంటే జ్ఞాన సముద్రం అని మీనింగ్. మంగోలియన్ లాంగ్వేజ్లో దలై అంటే సముద్రం, టిబెటన్ లాంగ్వేజ్లో లామా అంటే జీవించే బుద్ధుడు. టెంపుల్ లోపలికి వెళ్తే డిఫరెంట్ వరల్డ్కి నడిచెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. లోపల 3 స్టాచ్యూస్ ఉంటాయి, గోల్డ్ కలర్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మేము వెళ్ళే టైంకి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. నాకైతే ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్గా అయితే అనిపించింది. వాళ్ళ ప్రేయర్ని చూడండి. టెంపుల్ లోపల 3 స్టాచ్యూస్ ఉన్నాయని చెప్పాను కదా, అదే ఇవ్వండి. ఒకటి బుద్ధుడు, అమితయస్, పద్మసంభవ అని పేర్లు పెట్టారు. టెంపుల్ లోపల ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే లేదు. మీరు చక్కగా మీకు కావాల్సినంతసేపు మంచిగా మీకు కావాల్సినవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ టిబెటన్ హస్తకళలు, అలాగే టీచింగ్ చేయడానికి మాంక్స్ ఉంటారు. బౌద్ధ మతంతో పాటుగా సైన్స్, మ్యాథ్స్ చెప్తారంట. ఇక్కడ చాలా ఫ్లాగ్స్ ఉంటాయి. ఇవి సౌత్ ఇండియాలో ఒక స్మాల్ టిబెటన్ కంట్రీలా అయితే అనిపిస్తుంది. నాకు లోపల వాళ్ళ ప్రేయర్ అయితే అర్థం కాలేదు, కానీ వాళ్ళు చేసినటువంటి సౌండ్, ఆ శబ్దం ఏదైతే ఉందో అది చాలా పీస్ఫుల్గా ఒక మీనింగ్ని అయితే ఇస్తుందని అయితే నాకు అర్థమైంది. సో లోపల అయితే చాలా అందంగా వాళ్ళ టిబెటన్ హస్తకళలు ఏవైతే ఉన్నాయో ఆ వాల్కి వేసినటువంటి పెయింటింగ్స్ కానీ చాలా అందంగా ఉన్నాయి. మేమైతే బయటకు వచ్చేసరికి 2 చిన్న బౌద్ధ సన్యాసులు అయితే కనిపించారు. వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ నేమ్స్ అయితే అడిగాను. కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. టు బి ఫ్రాంక్ నాకైతే అర్థం కాలేదు. సో మేము అక్కడ నుండి దుబారే ఎలిఫెంట్కి అయితే స్టార్ట్ అయ్యాము. లాస్ట్లో ఒక్కసారి వాళ్ళకి హాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. గోల్డెన్ టెంపుల్ నుండి దుబారే వెళ్ళడానికి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చూపించింది. 30 minutes టైం పట్టింది మాకు రీచ్ అవ్వడానికి. వెళ్ళే ఈ జర్నీ అయితే చాలా సూపర్గా అనిపించింది. కార్లో కొంచెం డ్యాన్స్ చేసుకుంటూ అలాగా మేము ముందుకైతే మా జర్నీ కొనసాగించాం.
ఇకపోతే మేము ఫస్ట్ డే మైసూర్ నుండి 11కి స్టార్ట్ అయ్యాం. మిడిల్లో లంచ్ చేసి గోల్డెన్ టెంపుల్కి వచ్చి అక్కడ చాలా టైం స్పెండ్ చేయడం వల్ల మేము రీచ్ అవ్వగలమా అని డౌట్ వచ్చింది. కానీ విత్ ఇన్ ద టైం మేమైతే దుబారే ఎలిఫెంట్కి రీచ్ అయిపోయాం. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇక్కడ టైమింగ్స్. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 11 AM, అలాగే ఈవినింగ్ 4:30 PM to 5:30 PM. ఈ టైమింగ్స్ మేము దృష్టిలో పెట్టుకొని రీచ్ అవ్వగలమా లేదా అని ఒక డౌట్లో ఉన్నాం. కానీ మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ మడికేరి టౌన్ నుండి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ క్యాంప్ చాలా బ్యూటిఫుల్గా ఉండడానికి మెయిన్ రీజన్ కావేరీ నది. ఈ నదిని క్రాస్ చేస్తేనే మనం దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి అయితే చేరుకోగలం. ఇది మాన్సూన్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ అప్పుడు బోటింగ్, రివర్ రాఫ్టింగ్ లాంటి అడ్వెంచర్స్ కూడా ఉంటాయి. వాటర్ ఎక్కువ ఉన్నా కానీ, వాటర్ తక్కువ ఉన్నా కానీ రివర్ రాఫ్టింగ్ లాంటివి ఉండడానికి ఛాన్స్ లేదు, బికాస్ అక్కడ వాటర్ ఉండదు కాబట్టి. సో ప్రెజెంట్ మేము వచ్చేసరికి ఇక్కడ చాలా వాటర్ తక్కువ ఉండడం వల్ల బై వాక్ మేమైతే క్యాంప్కి చేరుకున్నాం. ఇకపోతే ఛార్జెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ హెడ్ 120 రూపీస్ వీక్ డేస్లో ఉంటుంది, అలాగే 140 రూపీస్ పర్ హెడ్ వీకెండ్స్లో ఉంటుంది. ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ గురించి చెప్పాలంటే కర్ణాటక ఫారెస్ట్ సర్కిల్లో 150 ఏనుగులు ఉంటే అందులో 27 ఏనుగులు ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో ఉన్నాయి. మైసూర్ దసరా ఫెస్టివల్స్కి ఈ ఎలిఫెంట్స్కి అయితే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. మేమైతే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్ చూపించేసి లోపలికైతే వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే చాలా ఏనుగులు అయితే ఉన్నాయి. వాటిని చూడగానే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఎప్పుడు దూరం నుండి చూసేవాళ్ళం, ఫస్ట్ టైం ఏనుగు పక్కన నిల్చొని ఫొటోస్ తీసుకున్నాం, వాటికి ఫీడ్ కూడా చేసాం. సో ఇక్కడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇదే అండి మేము ఫీడ్ చేసినటువంటి ఫుడ్. ఇది 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. గడ్డి మరియు ధాన్యం కట్టేసి ఒక చిన్న ఉండలాగా తయారు చేసిన ఫుడ్ అండి అది. మేమైతే ఇగో ఈ కనిపిస్తున్న ఏనుగుకి అయితే పెట్టాం. అలాగే ముందుకు వెళ్తే పెద్ద పెద్ద ఏనుగులు అయితే కనిపించాయి. వాటిని దగ్గర నుండి చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం. సో ఫస్ట్ టైం అండి ఏనుగుని దగ్గర నుండి చూడడమే కాకుండా పట్టుకొని ఏనుగు దంతాలను కూడా పట్టుకొని ఫొటోస్ తీయడం చాలా వేరే లెవెల్ అయితే అనిపించింది ఎగ్జైట్మెంట్. సో వాటికి ఫీడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ టైం ప్రకారంగా ప్రక్కనే ఉన్న కావేరీ నదిలో వాటిని స్నానం చేయించడానికి అయితే తీసుకొని వెళ్తారు. 5:30కి క్లోజ్ అవుతుందని ముందుగానే చెప్పాను కదా. సో ఈ లోపల మనం ఏమైనా ఏనుగులతో ఫోటోలు తీసుకోవాలనుకున్నా, వాటిపైకి సవారీ చేయాలనుకున్నా ఈ లోపలనే మనకైతే ఎలా డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉంటాయో ఏనుగులకు కూడా అవే అపార్ట్మెంట్స్. పెద్ద పెద్ద కర్రలతో వాటి ఉండడానికి తయారు చేసినటువంటి ఏనుగులు ఇల్లు అనమాట. సో చాలా బాగున్నాయి అక్కడ నుండి చూస్తే. సో ఆడుకుంటున్నాయి ఏనుగులు అక్కడ. ఒకటి మాత్రం అయితే క్లియర్గా చెప్పొచ్చండి, సమ్మర్లో దట్టు ఫారెస్ట్ సన్సెట్ టైంలో ఏనుగులు స్నానం చేయిస్తూ అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఫారెస్ట్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా మంచి గ్రీనరీ తోటి మంచి ఫ్రెష్ ఎయిర్ సమ్మర్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా కానీ ఈ దుబారే ఎలిఫెంట్ని అయితే మాన్సూన్లో అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. మాన్సూన్లో ఇంకా సూపర్గా ఉంటుంది. ఆ ఏనుగులు కూడా వాళ్ళు ఎలా ట్రైన్ చేశారో కానీ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాయి అన్నమాట. సో ఏనుగులు అంటే కొంతమంది భయపడతారు, మేబీ అవి ఏమైనా అగ్రెసివ్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. కానీ నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్ అనేది చాలా బాగుందన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తే అవి చేస్తూ చక్కగా డిసిప్లిన్గా అయితే ఉన్నాయి ఏనుగులు. సో చాలా సూపర్ అండి ఈ ఎక్స్పీరియన్స్. దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేను అనమాట. సూపర్ అవుట్ స్టాండింగ్గా ఉంది అనమాట. సో అవి మళ్ళీ వాటి ప్లేస్కి వాటిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా కానీ ఈ దుబారే ఎలిఫెంట్ని క్యాంప్ని అయితే విజిట్ చేయండి తప్పకుండా. ఫ్యామిలీతో పిల్లలతో ఒక్కసారి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. సో మేమైతే దాని తర్వాత మరి వెళ్ళిపోవాలి కదా, టైం అయిపోయింది, 5:30 క్లోజ్ చేశారు. అలా కాసేపు
అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మడికేరికి అయితే స్టార్ట్ అయ్యాము. అదేనండి మన కూర్గ్కి. సో ఈ జర్నీ కూడా చాలా సూపర్గా ఉంది. ఎక్కడ చూసినా కాఫీ తోటలు, ఆ గ్రీనరీ అనేది చాలా బాగుందన్నమాట. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఓన్ వెహికల్స్తో వచ్చేవాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ అయితే చూసుకోండి, లేదంటే డ్రైవర్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది లోకల్ వాళ్ళని. సో అదేంటి మ్యాటర్. ఫైనల్గా అయితే మడికేరికి చేరుకున్నాము. అలాగే హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో హోమ్ స్టే ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాము. మేమైతే ఫస్ట్ డే హోమ్ స్టేకి వచ్చేటప్పుడు అయితే 4 రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండేవి. సో బెస్ట్ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇదండి రూమ్. నాకైతే ఓకే అనిపించింది, బట్ నాట్ బ్యాడ్ అండి, గుడ్. సో అదండి. దాని తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఎలా స్పెండ్ చేసినామో, ఏం చేసామో అనేది నెక్స్ట్ వ్లాగ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మన మనోభాగ్య ఛానల్ అయితే మిస్ చేయకుండా చూస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.